జీవన్ ఆనంద్ టాపిక్. సో ఆ జీవన్ ఆనంద్ అంటే ఎల్ఐసిలో ఏ విధంగా దాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, దాని మెచ్యూరిటీ పీరియడ్ ఎంతవరకు ఉంటుంది? జీవనానంద్ పాలసీ గురించి మీరు అడిగారు. మా ఎల్ఐసి కస్టమర్ దేవుళ్లకు ఉదయపూర్వక నమస్కారం. ఎల్ఐసిలో 36 పాలసీలు ఉన్నప్పటికీ ఈ పాలసీకి ఉన్న క్రేజు ఫేము వేరండి. దీని పేరు న్యూ జీవన్ ఆనంద్, టేబుల్ నెంబర్ 815. ఈ పాలసీ గురించి చెప్పే ముందు మామిడి చెట్టు గురించి చెప్పాలండి. ఎందుకంటే మామిడి చెట్టుకి ఈ పాలసీకి దగ్గర సంబంధం ఉంది. మామిడి చెట్టు ఏ శుభకార్యంలోనైనా ఎటువంటి ప్రోగ్రాంలోనైనా మామిడి తోరణం కట్టకుండా ఏ ఫంక్షన్ జరగదు. ఓకే, తర్వాత మామిడి పూత మామిడి పిందె ఉగాది పచ్చడిలో అది వాడకుండా ఉగాది పండుగ జరగదు. అలానే మామిడికాయతో ఎంతో అందరికి ఇష్టమైన ఆవకాయ పచ్చడి, ఆ మామిడికాయ పచ్చడి తయారు చేస్తారండి. అలానే మామిడి పండు ప్రపంచంలో ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. మామిడి పండు తింటారు. తిని పారేసిన మామిడి పండు మనకి మొక్కను తయారు చేస్తుంది. అలాంటి మంచి చెట్టు మామిడి చెట్టు. అలానే చెట్టు జీవితం అయిపోయిన తర్వాత కొట్టేసిన తర్వాత బెరడు తీసేసి ఆ చెక్కతో అనేక రకమైన వస్తువుల్ని మనం తయారు చేసుకుంటాం. అలాంటి పాలసీ జీవనానంద పాలసీ. ఈ పాలసీ ఏంటంటే అండి, 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి, 50 సంవత్సరాల లోపు వ్యక్తి ఈ పాలసీ తీసుకోవడానికి అర్హత ఉందండి. అలానే ఈ పాలసీ మినిమం సమ్మేషన్ 1 lakh అండి. మ్యాక్సిమం సమ్మేషన్ ఎంతైనా తీసుకోవచ్చు. ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, ఈసీఎస్ స్కీమ్స్లో ఈ ప్రీమియం పే చేయొచ్చు. కొంచెం ప్రీమియం ఎక్స్ట్రా పెట్టుకున్నట్లయితే రైడర్స్ కూడా దీనికి యాడ్ చేసుకొని చక్కగా ఈ పాలసీని ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఈ పాలసీ ట్యాగ్ ఏంటంటే జిందగీకే సాత్ మీ జిందగీకే బాద్ బి, జీవితాంతం తర్వాత అనే స్లోగన్ ఈ పాలసీకి ఇస్తే ఎల్ఐసిలో 36 పాలసీలు ఉన్నప్పటికీ ఈ పాలసీ స్లోగన్ ప్రతి అడ్వర్టైజ్మెంట్లోనూ, ప్రతి హోర్డింగ్లోనూ, ప్రతి కరపత్రంలోనూ ఈ